అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఎప్పుడు పార్టీలో జరగబోతున్నారు? ఏ పార్టీలో జరగబోతున్నారు? ఏంటి అసలు మీరు రాజకీయ అరంగేట్రం చేస్తారని ఒక ప్రచారం జోరుగా సార్. క్వశ్చన్ అడగండి. మీరు రాజకీయ అభ్యర్థిగా ఏ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీలో నిలబడతారు? మీరు నిలబడతారా, సౌభాగ్యం గారు నిలబడతారా? ఫోన్ ఆఫ్ చేసుకోండి అమ్మా, కొంచెం ఫోన్ మాట్లాడతాను. సరే. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిది 5వ వర్ధంతి. ఈరోజు ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిది 5వ వర్ధంతి. ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసింది అందరినీ కలవడానికి, అందరికీ ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి అవగాహన వచ్చేదానికి చేసిన ఏర్పాటు. నా కోరిక వచ్చేసి వివేకానంద రెడ్డి గారికి ఏం ఇలా జరిగిందో అట్లా ఇంకా ఎవరికి ఎప్పుడు జరగకూడదు. అట్లా జరగకుండా ఉండాలి అంటే ఎవరైతే చేశారో, ఎవరైతే చేయించారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. అట్లా శిక్ష పడితే తప్ప ఇంకొకరు ఇట్లా పనులు చేయడానికి భయపడకుండా ఉండరు. శిక్ష పడితే వీళ్ళ వాళ్ళు భయపడతారు. ఇప్పుడు మనకి ఈ 5 సంవత్సరాలు అయ్యింది, ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. ట్రయల్ అసలు మొదలు పెట్టనే లేదు. ఇది ఇట్లే వదిలితే ఇంకో 10 సంవత్సరాలు జరగచ్చు. అట్లా జరగకుండా ఉండాలి అంటే మనకి లా అండ్ ఆర్డర్ అన్నది మన రాష్ట్రంలో ఉండాలి అంటే ఇట్లా అనవసరమైన కేసులు లేకపోతే అందరి మీద అత్యాచారాలు ఆగాలి అంటే తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి చెప్పాలి అంటే ఇప్పుడు మనందరి చేతిలో ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం ఓటు హక్కు. దయచేసి మా అన్న పార్టీకి, మా అన్నకు ఓటు వేయొద్దు. అట్లా మనము మన ఒపీనియన్ చెప్తే అప్పుడు తర్వాత ఇంకొకరు ఇట్లా చేయడానికి భయపడతారు. ఈ గవర్నమెంట్ దించాలి. ఈ గవర్నమెంట్ని దించితే అది మనకి ప్రజా కోర్టులో ఇచ్చే తీర్పు. నాకు ప్రజా కోర్టులో తీర్పు కావాలి. అది చూసైనా మనకి జ్యుడిషియరీ సిస్టంలో త్వరగా తీర్పు రావచ్చు. అది చూసన్నా మనకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇంకా సీరియస్గా పనిచేయచ్చు. మనము ఆ దిశగా ఆలోచిస్తున్నాం. సో దయచేసి మీ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించండి. హంతకుల పార్టీకి ఓటు వేయొద్దండి. ఇదే నా విన్నపం. నేను ఏ పార్టీ నుంచి నిలుస్తాను, ఎలక్షన్లో నిల్చోవాలనా వద్దా అన్నది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం అంటే మనందరి చేతిలో ఉండే అస్త్రం ఉపయోగించడం. అది నేను నిల్చోకపోయినా, ఎవరు ఎలక్షన్లో నిల్చున్నా దానికి సంబంధం లేదు. మనం చేయాల్సింది మన చేతిలో ఉండే అస్త్రం వినియోగించుకోవాలి. ఈరోజు
పాలిటిక్స్ గురించి మాట్లాడట్లేదు. నేను ఎలక్షన్స్ గురించి, నేను పార్టీలో జాయిన్ అవుతున్నానా, పార్టీలో జాయిన్ అవ్వట్లేదా కాదు ఇష్యూ. ఈరోజు ఇష్యూ వచ్చేసి జస్టిస్ రావాలి అంటే, న్యాయం రావాలి అంటే మనకి హంతకులు ఈ గవర్నమెంట్ని రూల్ చేయకూడదు. థ్యాంక్ యూ. సరే మేడం, ఒక చిన్న విషయం అంటే ఇప్పుడు మీ షర్మిల మేడం ఏమైందంటే పార్టీలు నా వెంటే ఉంటుంది అంటుంది. ఈ విషయంలో షర్మిల మేడం సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పారు. మీరు తప్పు అర్థం చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.